భూములపై ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ పని అని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు ఆ గిరిజన రైతుల విషయంలో మౌనం వహిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వంపై కత్తి దూసే గులాబీ దళం కొద్ది రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా తమకేం పట్టినట్లే ఉంది. వందల కోట్ల విలువ చేసే భూములను బడాబాబులు అప్పనంగా కాజేస్తున్నా అటువైపు చూడడమే లేదెవరు. ఇంతకీ ఎక్కడున్నాయి ఆ భూములు? బీఆర్ఎస్ నేతలు నోరు మెదపకపోవడానికి వెనుకున్న కారణం ఏంటి? ఒకసారి చూద్దాం పదండి. రాజధానికి ఆనుకుని ఉన్న సంగారెడ్డి జిల్లా భూములపై బడాబాబుల కన్ను పడింది. కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా కాజేసేస్తున్నారు. ఆర్సీపురం మండలం వెలిమల శివారులో చాలా ఏళ్లుగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. అక్కడి భూములను సాగు చేసుకుంటున్నారు. కొందరికి ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు జారీ చేసింది. మరికొందరు ఎలాంటి సర్వే నెంబర్ కేటాయించని భూముల్లో పంటలు పండిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఈ భూములు ఉండడంతో కొంతమంది భూబకాసురుల కన్ను గిరిజనులపై పడింది. పథకం ప్రకారం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను కాజేసేందుకు తెర వెనుక కుట్ర చేశారు. ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దల అండదండలతో వెలిమల శివారులో ఎటువంటి సర్వే నెంబర్ లేని భూములకు సప్లిమెంటరీ సెత్వార్లు జారీ అయ్యాయి. సాగులో ఉన్న గిరిజనులకు కాకుండా బడాబాబులకు హక్కులు కల్పించారు. దాంతో తామే యజమానులమని కొంతమంది రియల్టర్లు, పలుకుబడి ఉన్న వ్యక్తులు అక్కడ వాలిపోయారు. గిరిజనులను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారు. బౌన్సర్లను రంగంలోకి దింపడమే కాకుండా పోలీసులతో బెదిరింపులకు దిగారు. ఇది కాస్త ఇప్పుడు వివాదంగా మారింది. వందల కోట్ల విలువ చేసే భూములు రియల్టర్ల చేతుల్లోకి వెళ్లాయి. మరోవైపు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. వీరికి బీజేపీ నేతలు, ఇతరులు మద్దతు పలుకుతున్నారు. ఎక్కడ ఏ అవకాశం చిక్కినా రేవంత్ సర్కారుపై దుమ్మెత్తిపోసే బీఆర్ఎస్ నేతలు ఎందుకో వెలిమల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆందోళన చేస్తున్న గిరిజనులకు మద్దతుగా నిలవడం లేదు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ కీలక నేత పాత్రపై గిరిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెలిమల మెదక్ పార్లమెంటు పరిధిలోకి రావడంతో ఎంపీ రఘునందన్ రావు గిరిజనులకు అండగా నిలిచారు. ఆందోళనకు మద్దతు తెలిపారు. వివాదాస్పద భూముల వైపు వెళ్లేందుకు ఎంపీ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ. గిరిజనుల భూములను రియల్టర్లు లాక్కుంటున్నారని ఆరోపించారు రఘునందన్. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మౌనం వహించడం దారుణమన్నారు. సాగులో ఉన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్ రావు. వెలిమల భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఉండడం చర్చకు దారితీస్తుంది. లగచర్లలో గిరిజనుల భూములను ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతోందని విమర్శలు చేసి ఉద్యమించిన ఆ పార్టీ నేతలు వెలిమల భూముల విషయంలో మాత్రం వెనక్కి తగ్గారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్ద మతలబే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.